ఆదికాండము 14వ అధ్యాయం. ప్రధానంగా రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలియచేస్తుంది. సొదొమ గొమొర్రా వంటి పట్టణాల పాలకులు ఏలాము రాజైన కదొర్లాయోమెరుకు 12 సంవత్సరాలు పన్నులు చెల్లించారు. అయితే 13వ సంవత్సరంలో వారు తిరుగుబాటు చేయడంతో కదొర్లాయోమెరు తనతో పాటు ఉన్న ఇతర రాజులతో కలిసి ఆ పట్టణాలపై యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధంలో వారు సొదొమ గొమొర్రా మరియు మరికొన్ని పట్టణాలను ఓడించి వారి ఆస్తులను మరియు ప్రజలను చెరపట్టుకుని వెళ్ళిపోయారు. లోతు అబ్రామునకు సహోదరుని కుమారుడు. అతను సొదొమలో నివసిస్తున్నాడు. లోతును అతని ఆస్తిని చెరపట్టుకుని వెళ్ళిపోయారని విని అబ్రాము తన ఇంట్లో పెరిగిన 318 మంది తన దాసులతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. వారు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి లోతును అతని ఆస్తిని మరియు మిగతా ప్రజలను విడిపించుకుని వచ్చారు. అబ్రాము తిరిగి వస్తుండగా సొదొమరాజు మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు అతనిని కలిశారు. మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి అబ్రాము తన కొరకు ఉన్నవాటిలో 10వ భాగం అతనికి ఇచ్చాడు. సొదొమరాజు అబ్రాముతో, ప్రజలను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అడగ్గా, అబ్రాము ఆస్తిలో నుండి ఏదియూ తీసుకొనని, కేవలం తన దాసులు భుజించినది తప్ప తనతో వచ్చినవారికి ఇవ్వవలసిన భాగం మాత్రమే ఇమ్మని చెప్పాడు.